మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ఒక కుమ్మరి ఉన్నాడంట. ఇప్పుడు ఆ కుమ్మరి ఒక మట్టి పాత్రని తయారు చేసి దాన్ని సేలికి పెట్టాడంట. పెడితే ఒక వ్యక్తి వచ్చి ఆ యొక్క మట్టి పాత్రని కొనుక్కున్నాడంట. కొనుక్కుంటే అది అతనికి చాలా బాగా ఉపయోగపడతా ఉంది. ఆ పాత్రని ఆ వ్యక్తి వాడుకుంటా ఉన్నాడు. అయితే ఒక సమయంలో ఏం జరిగింది అంటే, ఆ మట్టి పాత్ర ఆ యొక్క చేతిలోంచి, అది వాడుకునే వ్యక్తి యొక్క చేతిలోంచి జారి పడిపోయిందంట. పడిపోయి అది ముక్కలైపోయింది. ఇప్పుడు ముక్కలైపోయిన తర్వాత ఆ పాత్ర ఏం చేస్తుందంటే, అది చాలా బాధపడుతూ ఉందంట. ఎందుకంటే నా బ్రతుకు ఇంకా పగిలిపోయింది, నా జీవితము పగిలిపోయింది, ఇంకా నేను విరిగిపోయాను, కాబట్టి నేను ఇంక ఎందుకు కూడా పని చేయను అని చెప్పి ఆ మట్టి పాత్ర బాధపడుతూ ఉందంట. అలాంటి సమయంలో మళ్ళీ ఏ వ్యక్తి అయితే మరి ఆ మట్టి పాత్రని కింద పడేసి పోగొట్టాడో, అదే వ్యక్తి ఆ ముక్కలన్నిటినీ కూడా తీసి ఆ ముక్కలన్నిటినీ కూడా పట్టుకుని కుమ్మరి దగ్గరికి వచ్చాడంట. కుమ్మరి దగ్గరికి వచ్చి చెప్పాడంట, అయ్యా, ఈ పాత్రను మీరే తయారు చేసి నాకు అమ్మారు, నేను మీ దగ్గర ఈ పాత్రను కొనుక్కున్నాను. అయితే నేను కొన్న తర్వాత ఈ పాత్ర నాకు చాలా బాగా ఉపయోగపడింది, కానీ నా యొక్క పొరపాటు వల్ల అది కింద పడి జారిపోయి చేతిలోంచి కింద పడిపోయింది, పగిలిపోయింది. కాబట్టి ఈ ముక్కలతోటి మీరు ఏదైనా చేయగలరా మళ్ళా అని చెప్పేసి ఆ ముక్కలను తీసుకుని వెళ్ళి కుమ్మరికి ఇస్తే, ఆ కుమ్మరి ఏం చేశాడు అంటే, ఆ ముక్కలన్నిటినీ కూడా తీసుకుని ఇంకా ఈ ముక్కలతో నాకు ఉపయోగం ఏమిటి, దీంతో నేనేమి చేయగలను, ఇంకా నేనేమి కూడా చేయలేను అని చెప్పేసి ఆ మొక్కల్ని పక్కన పెట్టకుండా, వాటిని పాడేయకుండా వాటిని తీసుకుని కుమ్మరి మళ్ళీ అది మట్టి ముద్దగా దాన్ని మళ్ళా చేసి ఒక మంచి పాత్ర కింద దాన్ని తయారు చేశారంట. మునుపటి కంటే అది ప్రయోజనకరమైనటువంటి పాత్రగా, మునుపటి కంటే కూడా శ్రేష్టమైనటువంటి పాత్రగా, మునుపటి కంటే కూడా అది మరి ఉపయోగకరమైనటువంటి పాత్రగా మళ్ళీ చేసి ఆ వ్యక్తికి మళ్ళీ ఆ పాత్రని కుమ్మరి ఇచ్చాడంట. ఈ రోజున మన యొక్క జీవితాలు కూడా, మన బ్రతుకులు కూడా పగిలిపోయినటువంటి స్థితిలో, విరిగిపోయినటువంటి స్థితిలో వేళ ఉంటే, నా జీవితం కూడా పగిలిపోయింది, ఇంకా నా జీవితము పాడైపోయింది, ఎందుకు పనికిరాదు అనేటటువంటి స్థితిలో ఒకవేళ మీరు ఉంటే, దేవుని చెంతకు వచ్చి దేవుని చేతిలో నీ జీవితాన్ని అప్పగిస్తే, పగిలిపోయినా విరిగిపోయినా నీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. హల్లెలూయా. మనం కొన్ని వస్తువులను తీసుకుని వెళ్ళి మరి దాన్ని రిపేర్ చేయడానికి కొన్ని వస్తువులు మనం ఇచ్చినప్పుడు అక్కడ మరి ఆ వ్యక్తి అంటూ ఉంటాడు, ఈ వస్తువులు ఇంకా మళ్ళీ తిరిగి వీటిని బాగు చేయడానికి ఇంకా పని అవ్వదు, బాగు చేసే సమయము దాటిపోయింది, ఇంకా అది బాగు చేసినా కూడా పని అవ్వదు, ఇంకా దాన్ని పక్కన పడేసి వేరే వస్తువులను మీరు కొనుక్కోండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఎలాంటి జీవితంతో మనం వచ్చినా, ఎలాంటి పగిలిపోయిన జీవితంతో దేవుని దగ్గరికి మనం వచ్చినా, ఎలాంటి మరి ఇంకా నా బ్రతుకులో ఏ ఆశ లేదు, నా జీవితము చిరిగిపోయింది అనేటటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా కూడా నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఆయన నీ జీవితాన్ని బాగు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మన జీవితంలో ఆయన సమకూర్చేటటువంటి దేవుడు. మన జీవితంలో కాలము సమయం అయిపోయింది అనుకోండి, పోయిన సమయము తిరిగి మనకి మళ్ళా రాదు, అయిపోయినటువంటి కాలము తిరిగి మనకి మళ్ళా రాదు. కొన్నిసార్లు కొన్ని అవకాశాలు దాటిపోయిన తర్వాత పోయిన అవకాశాలు మనకి రావు. అలాగే ప్రాణం గురించి మనము మాట్లాడితే, ప్రాణం ఉన్నంతసేపే దాన్ని మనం నిలబెట్టుకోవాలి, కానీ ప్రాణం పోయింది అంటే అది మనకి తిరిగి రాదు. ఈ లోకంలో ఏది కూడా మనకి మళ్ళీ తిరిగి అయిపోయింది మళ్ళా రాదు. కానీ మన జీవితంలో కొన్నిసార్లు మనం చాలా కోల్పోతూ ఉంటాము. మన యొక్క పాపాన్ని బట్టి కావచ్చు, లేకపోతే మన యొక్క తప్పును బట్టి కావచ్చు, దేవుని మనము విడిచి దేవునికి దూరంగా ఈ లోకంలో మనం జీవించే విధానాన్ని బట్టి కావచ్చు, చాలా మనము కోల్పోతూ ఉంటాం. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళా కోల్పోయినవన్నీ కూడా మన జీవితంలో దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మనుషులు ఈ లోకంలో మనుషుల్ని మనం చూస్తే మరి ఎలా ఉంటారు అంటే, మరి మనుషులు ఎంతసేపు కూడా తీసుకుంటాను అన్నట్లుగానే ఉంటారు, ఇవ్వి అన్నట్లుగానే వారు ఉంటారు. తర్వాత మనం ఇచ్చిన తర్వాత మన దగ్గర నుంచి మేలు పొందుకుని, మన దగ్గర నుంచి ఉపకారాలు పొందుకుని, మన దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుని అవి మర్చిపోయేటటువంటి వారిగా ఉంటారు. అది మనుషుల యొక్క స్వభావం. కానీ దేవుని స్వభావం ఏంటి అంటే, ఆయన మనకి ఎప్పుడు కూడా ఇస్తానే ఉంటాడు. మనం దేవుని అడిగితే ఎప్పుడు పొందుకుంటూనే ఉంటాము, దేవుడు మనకి ఎప్పుడు కూడా ఇస్తానే ఉంటాడు. అంతేగాని ఇంకా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, నిన్ను ఆశీర్వదించడానికి ఇంకా నా దగ్గర ఏ మేలులు లేవని చెప్పి ఖాళీ చేయి ఒట్టి చేయని ఎప్పుడు కూడా చూపించడు. దేవుడు మనకి ఎప్పుడు కూడా ఇస్తానే ఉంటాడు. ఆయన స్వభావం ఏంటి అంటే, ఇచ్చేటటువంటి స్వభావమై ఉన్నది. దేవుడు మన జీవితంలో కోల్పోయినవన్నీ కూడా మళ్ళా తిరిగి మనకి
ఇస్తాడు. ఇప్పుడు దేవుడు నూతనమైన వాటిని మాత్రమే మన జీవితంలో ఇవ్వడం కాదు, కానీ నూతనమైన కార్యాలు మాత్రమే మన జీవితంలో చేయడు, కానీ మనం దేన్నైతే కోల్పోయామో దాన్ని కూడా తిరిగి మనకి దేవుడు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం చూసినట్లయితే చాలా కోల్పోతూ ఉంటాం కానీ దాని యొక్క గ్రహింపు మనకి రాదు. ఒక షాప్కి వెళ్ళి మనం ఒక 5 కేజీలు పంచదార కొన్నాం అనుకోండి. పంచదార కొన్నప్పుడు ఆ సంచికి ఒక చిన్న కన్నం కింద ఉందనుకోండి, అది కింద కన్నం ఉంది కాబట్టి అది పోతూ ఉంటుంది, మనకు దారిలో వస్తూ ఉంటాము. కానీ ఆ కన్నం నుంచి ఆ పంచదార కొంచెం కొంచెం కిందకి పోతా ఉంటుంది. కానీ మనం ఇంటికి వచ్చే వరకు కూడా ఒక్కొక్కసారి చూసుకోము, గ్రహింపు అనేది అది పోతుంది అనే విషయం మనకు తెలీదు. గ్రహింపు అనేది మనకి ఉండదు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనం చూసుకుని అయ్యో కన్నం ఉండే ఇదంతా కూడా పోయిందని చెప్పి అప్పుడు మనము అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితంలో మనం కోల్పోయే వాటిని మనము ముందే గ్రహించలేము. మనం ఏమి కోల్పోతున్నాం అనేది మనకి తెలియదు. చాలా మంది తాగుతూ ఉంటారు, తాగిపోతూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా తాగుతూనే ఉంటారు. వారు తాగడం వల్ల లోపల కిడ్నీలని పాడైపోతా ఉంటాయి, అవయవాలు పాడైపోతా ఉంటాయి. కానీ వారికి తెలియదు. వారు అనుకుంటూ ఉంటారు నేను పైకి చాలా బాగున్నాను కదా, నాకేమీ సూచనలు కనపడతలేదు, పైకి నేను చాలా బాగున్నాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ లోపల మాత్రం తేడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం కూడా అనుకుంటాము నేను మందిరానికి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, వాక్యం వింటున్నాను కదా, అప్పుడప్పుడు నేను వాక్యం చదువుతున్నాను, రోజుకి 3 సార్లు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, బాగానే ఉన్నాను కదా అని చెప్పి మనము అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మనము శ్రేష్టమైనవి కోల్పోతూ ఉన్నాము. ఆత్మీయమైనటువంటి వరాలను మనము కోల్పోతూ ఉన్నాము. ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను మనము కోల్పోతా ఉన్నాము. కానీ ఆ యొక్క గ్రహింపు మనకి లేదు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు కోల్పోయినవన్నీ కూడా నేను తిరిగి మరలా నీకు ఇస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం కోల్పోయేవన్నీ కూడా దేవుడు మనకు తిరిగి ఇస్తాడంట. మనం వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే హేబేలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాము. హేబేలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పెసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తిరిగేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తుకొచ్చామండి. ఇప్పుడు రైతుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే రైతులు పంట వేసిన తర్వాత ఇప్పుడు ఆ పంటని పురుగులు తినివేస్తే రైతులకి చాలా బాధ అనేది కలుగుతూ ఉంటుంది. ఒక సంవత్సరం అంతా కూడా వారు కష్టపడి, ఒక సంవత్సరం అంతా కూడా వారు పనిచేసి ఎరువులేసి నాటి మొక్కలు వేసిన తర్వాత ఇప్పుడు ఆ మొక్కలు పెరిగి ఫలాలు చేతికొచ్చే సమయంలో, పంట చేతికొచ్చేటటువంటి సమయంలో ఇప్పుడు పురుగులు, చీడ పురుగులు వచ్చి ఇప్పుడు ఆ పంటని పాడు చేస్తే వారి బాధ చాలా దారుణంగా ఉంటుంది. అది వర్ణతీతమైనటువంటి బాధ. వారు చాలా బాధపడుతూ ఉంటారు. మనం వార్తల్లో చూసినప్పుడు అకాల వర్షాలు వచ్చినప్పుడు వార్తల్లో మనకు చూపిస్తూ ఉంటారు. కొంచెం మంది రైతులైతే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, కొంచెం మంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు. మనము గమనించినప్పుడు వారి తల మీద ఒక గుడ్డ వేసుకుని కూర్చొని చాలా నిరాశగా నీరు కారిపోయి చాలా వేదనతో మరి నిస్పృహలో వారు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. చేతికి అందిన పంట రాకపోతే రైతులకి చాలా బాధ అనేది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే మహాసైన్యం వచ్చి పంటని తినివేసిందంట. ఒక సంవత్సరం అంతా కూడా వారు కష్టపడి సంపాదించిన పంట ఇంకా చేతికి వస్తుంది అనేటప్పటికీ చీడ పురుగులు, పెసర పురుగులు, మిడతలు ఇవన్నీ కూడా వచ్చి పంటని పాడు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. దేవుడు చెప్తా ఉన్నాడు తిరిగి నేను ఒక గొప్ప నష్టము రైతు జీవితంలో కలిగినట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఒక నష్టము వారికి కలిగింది, మరి తిరిగి లేవలేనంత నష్టము వారి జీవితంలో కలిగినప్పుడు వారు చాలా బాధలు ఉంటే ప్రయాణం చేస్తూ ఉంటారు, చాలా వేదన వారి హృదయంలో ఉంటూ ఉంటుంది. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు కడుపారా తిని తృప్తి పొందినట్లుగా మీ పంట నేను మళ్ళీ మీకు తిరిగి ఇస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం కోల్పోయినవన్నీ కూడా దేవుడు మన జీవితంలో ఇస్తాడంట. ప్రతి మనిషి కూడా నష్టం ఉంటే ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు. ప్రతి వ్యక్తికి కూడా నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. నష్టం వచ్చినప్పుడు చాలా బాధ కూడా కలుగుతూ
ఉంటుంది. ఇప్పుడు చూసే వారికి ఆ బాధ అర్థం కాదు, కానీ ఎవరైతే ఆ నష్టాన్ని పొందుకుంటా ఉన్నారో, ఎవరైతే కష్టాలు పొందుకుంటా ఉన్నారో, ఎవరైతే శ్రమలు గుంటా వెళ్తా ఉన్నారో, ఎవరైతే కోల్పోతూ ఉన్నారో వారి జీవితంలో చాలా బాధ అనేది కలుగుతా ఉంటది. ఆ బాధ వారికి మాత్రమే తెలుసు, కానీ ఇంకా చూస్తే ఎవరికి కూడా తెలియదు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, మన ప్రతి బాధని కూడా ఆయన చూస్తూ ఉన్నాడంట. మన ప్రతి సమస్య కూడా దేవునికి తెలుసు, ఎందుకంటే ఆయన అన్ని కూడా చూస్తూ ఉన్నటువంటి దేవుడు. అందుకే ఆది కాండంలో ఆగరు అనేటటువంటి స్త్రీ మనకి కనపడుతూ ఉంటది. ఈ ఆగరు ఎక్కడుంది అంటే అబ్రహాము శారా యొక్క దాసి కింద అక్కడ ఉంది. ఈమె ఎవరు అంటే ఐగుప్తీయురాలు. ఇప్పుడు ఈమె ఎలా ఉంది అంటే అబ్రహాము శారా యొక్క ఇంటిలో వారికి దాసి కింద ఉంది. ఇప్పుడు దేవుని యొక్క అవగాహన ఈమె తెలుసుకుంది. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని గురించిన అవగాహన ఈమె కలిగి ఉంది. కలిగి ఉన్న తర్వాత ఈమె ఒక్క రోజున అబ్రహాము ఇంట్లోంచి గెంతుకైపడినటువంటి సమయంలో ఇప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఆగరు దేవునికి ఏం పేరు పెడుతుంది అంటే చూచుచున్న దేవుడు అని పేరు పెడుతుంది. నిజానికి ఈమె ఎలాంటిది అంటే అబ్రహాముకి శారాకి దాసి కింద ఉంది. ఇప్పుడు ఈమెలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఈమె ఐగుప్తీయురాలు, ఈమె అన్యురాలు, దేవుని ఎరిగినటువంటి స్త్రీ కాదు, దేవునికి గురించి తెలిసినటువంటి స్త్రీ కాదు. అయినప్పటికీ కూడా యోధ వంశం నుంచి ఈమె రాలేదు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వంశవళిలో ఉండి ఈమె రాలేదు. అయినప్పటికీ కూడా ఈమె దేవునికి పేరు పెడతా ఉంది, ఆయన చూచుచున్నటువంటి దేవుడు అని పేరు పెడతా ఉంది. దేవుడు ప్రతిదీ కూడా మన జీవితంలో ఆయన చూస్తూ ఉన్నాడంట. నువ్వు అనుకోవచ్చు నన్ను చూసేవారు ఎవరు లేరు అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రతి క్షణము కూడా చూస్తూనే ఉన్నాడు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, నా బాధని నా కష్టాన్ని ఒకవేళ ఎవరైనా చూసి నేను ఈ పరిస్థితిలో ఉన్నందుకు, నేను ఈ కోల్పోయినటువంటి స్థితిలో, ఈ నష్టంలో నేను ఉన్నందుకు మనుషులు చూసి నన్ను నవ్వుకుంటారు అని చెప్పి మనకి అనిపించి ఎవరు మనల్ని చూసి జాలిపడడం మనకి ఇష్టం లేక, ఎవరు మన మీద కనికరపడడం మనకి ఇష్టం లేక, ఒక్కొక్కసారి మనలో ఉన్నటువంటి బాధలన్నింటినీ కూడా దాచుకుని, ఒక్కొక్కసారి మన నష్టాన్ని మన కష్టాలను అన్నింటినీ కూడా బయటకు తెలియకుండా మనలోనే లోపల పెట్టుకుని నవ్వుతా మనము ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడంటే ఒకవేళ మనుషులు నిన్ను చూసి నువ్వు నష్టపోతూ ఉంటే మంచిగానే నష్టపోతున్నారు అని చెప్పి వారు నవ్వుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను ప్రతిదీ చూస్తూనే ఉన్నాడు, నీకు సహాయం చేసేవాడే ఉన్నాడు. అందుకే కీర్తనలు 34వ కీర్తనలో ఒక మాట మనకు కనిపిస్తోంది. కీర్తనలు 34వ కీర్తన 18వ వచనం చదువుదాము. 34వ కీర్తన 18వ వచనం. పెరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. చాలండి, విరిగిన హృదయము గలవారికంట యెహోవా ఆసన్నుడు అంట. నిజానికి మనకి కొంతమంది స్నేహితులు ఉంటారు, వారి గురించి మనం అనుకుంటూ ఉంటాము, స్నేహితులు మనము బాగా నమ్ముతూ ఉంటాము, వారు నాకు సహాయం చేస్తారులే అని చెప్పి మనము నమ్ముతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనుషుల మీద మనము చాలా ఊహిస్తూ ఉంటాము, వారు వీరు వారు నాకు సహాయం చేస్తారని చెప్పి ఒక్కో సమయంలో మనం అనుకుంటూ ఉంటాం. మనకంట దూరపు కొండలంట బాగా నునుపంట. కాబట్టి మనకి దూరంగా ఉన్న వారిని చూసి వారు చాలా మంచివారు అయి ఉంటారు, వారు అలా అయి ఉంటారు, ఇలా అయి ఉంటారని చెప్పి వారి మీద మనము చాలా ఆశలు పెట్టుకుంటూ ఉంటాము, చాలా కోరికలు మనము పెట్టుకుంటా ఉంటాం. కానీ ఒక్కొక్కసారి మనము ఊహించిన దానికి వారు సరిపోకపోవచ్చు, మనం అనుకున్నట్లుగా మనము ఊహించినట్లుగా వారు ఉండకపోవచ్చు. మనుషులు మంచివారని మనం అనుకుంటాం, కానీ అంత మంచితనము వారిలో లేకపోవచ్చు. వారు ప్రేమించేవారని మనం అనుకుంటాము, ఒక్కొక్కసారి అంత ప్రేమ మనకి వారు ఇవ్వకపోవచ్చు. మనుషులు మనం అనుకున్నట్లుగా ఉండదు, కానీ దేవుడు మాత్రం మనం ఏమనుకుంటామో, దేవుని గురించి మనం ఏమనుకుంటామో, మనం అనుకున్న దానికంటే ఆయన ఎక్కువ, మనం అనుకున్న దానికంటే ఆయన ఎక్కువ ప్రేమిస్తాడు, మనం అనుకున్న దానికంటే ఎక్కువ మనల్ని క్షమిస్తాడు. మనుషుల దగ్గరికి వెళ్ళే కొద్ది వారి యొక్క బలహీనతలు మనకు తెలుస్తాయి, మనుషుల దగ్గరికి వెళ్ళే కొద్ది వారిలో ఉన్నటువంటి లోటుపాట్లు మనకి తెలుస్తూ ఉంటాయి. వారు ఎలాంటి వారు అనేది దగ్గరికి వెళ్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. మనమేమో మంచివారు అనుకుంటాము, దగ్గరికి వెళ్తే వారు చెడ్డవారిగా మనకి కనిపించవచ్చు. కానీ దేవుని దగ్గరికి నువ్వు వచ్చే కొద్ది నువ్వు అనుకున్న దానికంటే, దేవుని దగ్గర నువ్వు ఊహించిన దానికంటే కూడా ఆయన మంచివాడు, నువ్వు అడిగిన దానికంటే కూడా దేవుడు నీకు ఎక్కువగానే ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడింది, చదువుదాము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో
మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. చాలండి. దేవుడు ఎలాంటి వాడంటే మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా దేవుడు మన జీవితంలో చేస్తాడంట. ఒకవేళ మనుషుల్ని మనం ఏదైనా అడిగితే మనుషులు మనం అడిగిన దానికంటే తక్కువగానే మనకి ఇవ్వచ్చు. మనం అడిగిన దానికంటే మనము వారి దగ్గర ఊహించిన దానికంటే తక్కువగానే మనం మనుషుల దగ్గర పొందుకోవచ్చు. కానీ దేవుడిని మనం అడిగితే, దేవుడిని మనము ఆశ్రయిస్తే దేవుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మనకి ఇస్తాడంట. హల్లెలూయా. మనుషులు మనం అడిగినప్పుడు మన సమస్యలో మనుషులు మనకి చాలా దూరంగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే అన్నీ మనకు ఉన్నప్పుడు, మన దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు, మనము పెట్టగలిగిన వారిగా ఉన్నప్పుడు, మనము సహాయం చేయగలిగిన వారిగా ఉన్నప్పుడు అందరూ కూడా మన చుట్టూనే ఉంటారు, మనతోటే ఉంటారు. కానీ మనము పెట్టలేని సమయంలోకి వచ్చినప్పుడు, మనం అన్నీ కూడా కోల్పోయి నష్టంలో ఉన్నప్పుడు అందరూ కూడా మనకి దూరం అయిపోతా ఉంటారు. ఎందుకంటే అన్నీ ఉంటే అప్పుడప్పుడు వచ్చి మనల్ని పలకరిస్తూ ఉంటారు, మనల్ని దర్శించుకుంటా ఉంటారు. కానీ ఏమీ లేని వారిగా మనం ఉంటే ఎవరు కూడా మన దగ్గరికి రారు. ఎందుకంటే ఒకవేళ నేను కానీ వెళ్ళి పలకరిస్తే నా సహాయం ఎక్కడైనా అడుగుతారేమో, లేకపోతే నన్ను ఏమైనా అప్పు అడుగుతారేమో, లేకపోతే నా మీద వారు ఆధారపడతారేమో అని చెప్పి వారు మనకి దూరంగా ఉంటారు. కానీ మనకు సహాయం చేయగలిగిన వారిగా మనం ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్తే మాకు సహాయం దొరుకుతుంది, వారి దగ్గరికి వెళ్తే మాకు లాభం కలుగుతుంది అని అన్నీ ఉన్నప్పుడు వస్తారు. కానీ ఏమీ లేనప్పుడు మేమెక్కడ సహాయం చేయాలని చెప్పి దూరంగా ఉంటారు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మనతోటే ఉండేటటువంటి దేవుడు. మనం అడిగేదానికంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా మన జీవితంలో చేస్తారు. మనుషులే మనం అడిగినప్పుడు వారి దగ్గర పెట్టుకుని కొంచెం మాత్రమే మనకి ఇవ్వచ్చు. మనం అడిగినంత వారు మనకి ఇప్పుడు వారు అంటూ ఉంటారు, నా దగ్గర ఎక్కడుంది అంత అడుగుతున్నావా, అంత అడిగితే నా దగ్గర ఎక్కడుంది అని చెప్పేసి అంటారు. నిజానికి అంతా ఉంటుంది, పక్కన పెట్టుకుంటారు, అంతా ఉంటుంది. కానీ ఉండి కూడా అంత లేదులే, అంత ఇవ్వలేదులే, ఇంత ఇస్తారని చెప్పి అంత ఇస్తారు. కానీ దేవుడు మాత్రం మనం అడిగిన దానికంటే ఊహించు వాటి కంటే కూడా అత్యధికంగా మన జీవితంలో దేవుడు చేసేవాడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి మనం ఆశ్రయించినప్పుడు మనం కోల్పోయినవన్నిటిని కూడా దేవుడు మనకి ఇస్తాడు. దేవుని మీద మనం ఆధారపడగలిగిన వారిగా ఉండాలి. దేవుని సహాయాన్ని మనం కోరుకోగలిగిన వారిగా ఉండాలి. మనము దేవుని గట్టిగా పట్టుకోగలిగిన వారిగా ఉండాలి. చాలా మంది పట్టుకుంటూ ఉంటారు. దేన్ని పట్టుకుంటారు అంటే ఎప్పుడో ఎవరో ఏదో మాట అంటారు, దాన్ని గట్టిగా పట్టుకుంటారు. వాళ్ళు నన్ను ఇంత మాట అన్నారు, వీరు నన్ను అంత మాట అన్నారు అని చెప్పి ఒక మాటను పట్టుకుని ఉంటారు. మనం మాటలు పట్టుకోవడం కాదు, వ్యర్థమైన వాటిని పట్టుకుంటే మనకి నష్టం తప్ప ఉపయోగం ఏమీ కూడా లేదు. మనం దేన్ని పట్టుకోవాలి అంటే దేవుణ్ణి మనం పట్టుకోవాలి. దేవుని మాటలను మనము పట్టుకోగలిగిన వారిగా ఉండాలి. అందుకే మళ్ళీ యోవేలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో మీరు కడుపారా తిని తృప్తి పొందినట్లుగా, చాలండి, మీరు కడుపారా తిని తృప్తి పొందినట్లుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇక్కడ పంట చేతికి అందినటువంటి పంట, ఇంకా పంట ఫలించింది, ఇది మా చేతికి వస్తుంది అనే సమయంలో ఇప్పుడు పెసర పురుగులు, అలాగే మిడతలు, చీడ పురుగులు, గొంగలి పురుగులు వచ్చి పంటని మొత్తాన్ని నాశనం చేసి వేసాయి. పంటను మొత్తము తినివేసిన తర్వాత రైతులు చాలా బాధలు ఉన్నారు. ఇప్పుడు వారికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే మీరు కడుపారా తిని తృప్తి పొందినట్లుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని సమస్యలు మన చుట్టూ ఉండొచ్చు. అవి ఎలా ఉంటాయంటే మనల్ని లేమిలోకి నట్టేటటువంటి సమస్యలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి మన జీవితంలో కష్టాలు రావచ్చు, ఒక్కొక్కసారి మన జీవితంలో కొరతలు ఏర్పడవచ్చు, ఒక్కొక్కసారి మన జీవితంలో లేమనేది ఏర్పడవచ్చు. అయినా దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు కడుపారా తిని తృప్తి పొందినట్లుగా నేను మీకు మీ పంటని మళ్ళా మీ చేతికి నేను ఇస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, మీ గిన్నె నుండి పొర్లేటట్లుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆ కింద వచనంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. చాలండి, దేవుడు చెప్తా ఉన్నాడు, నిన్ను ఎప్పటికీ కూడా సిగ్గునొందని వ్యక్తిగా చేస్తాడంట. నిన్ను చూసి ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారు నీ యొక్క స్థితిని చూసి, నీ యొక్క లేమిని చూసి, నీ యొక్క కొరతను చూసి వారు ఏమాత్రము కూడా అతిశయించకుండా చేస్తారు. వారి ముందు నువ్వు ఎప్పుడు కూడా తలదించుకోకుండా, వారి ముందు సిగ్గుపడకుండా దేవుడు నిన్ను చేస్తాడు. దేవుడు సమృద్ధి ఇచ్చే దేవుడు మనకు ఉండగా మనము సిగ్గుపడవలసిన అవసరం లేదు, ఎవరికి కూడా భయపడవలసినటువంటి అవసరము
లేదు. చాలా మంది భయపడతా ఉంటారు, నాకు ఈ కొరత వచ్చింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఎలా నాకు సమృద్ధి దొరుకుతుంది, ఎలా దేవుడు ఈ కొరతను తీరుస్తాడు అని చెప్పి మనం చాలా భయపడతా ఉంటాం. చాలా మందికి అనారోగ్యం వచ్చింది అనుకోండి, వ్యాధి వచ్చినప్పుడు కూడా చాలా భయపడతా ఉంటారు. వ్యాధి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటారు, డాక్టర్ని సంప్రదిస్తా ఉంటారు. కొంచెం మందికి అయితే వ్యాధి రాగానే ఈ మధ్యన గూగుల్లో వెతకడం అనేది మొదలు పెడుతూ ఉన్నారు. తలనొప్పి వస్తే ఏం చేయాలి, పక్కన వస్తే ఏం చేయాలి అని చెప్పేసి గూగుల్లో ఎతుకుతూ ఉంటారు. ఏదో ఒక సమయంలో కిందన ఈ వ్యాధి వస్తే అలా అయిపోతుంది, ఎలా అయిపోతుంది, పొరపాటుగా ఉందనుకోండి, అది చూసి నాకు ఏదో అయిపోతుంది, నేను చచ్చిపోతానేమో అని చెప్పి ముందే అప్పగింతలు మొదలు పెడతా ఉంటారు, చాలా భయపడతా ఉంటారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను అని చెప్తా ఉన్నాడు. ఐగుప్తులో వచ్చినటువంటి ఏ రోగం కూడా మీకు రాదు, ఒకవేళ వచ్చినా కూడా నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హిజ్కియా రాజు మనకు కనపడతా ఉంటాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణము వచ్చున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చాలండి. ఇప్పుడు హిజ్కియా రాజుకి మరణకరమైనటువంటి రోగము వచ్చింది. ఇప్పుడు మరణకరమైనటువంటి రోగం రాగానే హిజ్కియా ఇప్పుడు మరి ఏంటమ్మా, నన్ను పలానా స్థలంలో నన్ను సమాధి చేయండి అని చెప్పట్లేదు, లేకపోతే పలానా బ్యాండ్ భజంతులతో నన్ను తీసుకుని వెళ్ళండి అని చెప్పట్లేదు, లేకపోతే నా తర్వాత రాజ్యంలో రాజెవరు, నా తర్వాత నేను రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలి అని చెప్పి ఆ వ్యక్తి అనట్లేదు. కానీ ఏం చేస్తా ఉన్నాడు అంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను నా దేవుడి మీద సహాయాన్ని కోరుకుంటాను, దేవుడి మీద ఆధారపడతాను, నా పాపాలన్నీ కూడా దేవుడి సన్నిధిలో నేను ఒప్పుకుంటాను, ఆయన చరణ నేను కోరుకుంటాను, దేవుడి పాదాల మీద పడతాను, ఆయన నాకు సహాయం చేస్తాడు అని చెప్పి రాజై ఉండి కూడా, అంత ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తా ఉన్నాడు. కన్నీటి ప్రార్థనకి చాలా విలువ అనేది ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కన్నీటితో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చాలా త్వరగా వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కన్నీటి ప్రార్థనకి చాలా విలువ ఉంది. ఇప్పుడు వరకు ఒకవేళ నువ్వు మామూలుగానే ప్రార్థన చేస్తూ ఉన్నవేమో, అయితే కన్నీటి ప్రార్థన నువ్వు నేర్చుకో. కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనకి చాలా విలువ దేవుడి దగ్గర ఉంది. ఒకవేళ మనుషుల దగ్గర నువ్వు కన్నీళ్ళు కాస్తే దానికి విలువ లేకపోవచ్చు, కానీ కన్నీటి ప్రార్థన చేస్తే దానికి చాలా విలువ అనేది ఉంది. తర్వాత మనము కింద వచ్చిన ఒకసారి చదివితే, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చదను. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటే సరిపోను, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నీ కన్నీళ్ళని నేను చూస్తాను అంటున్నాడు. అంటే అతని యొక్క కన్నీళ్ళకి దేవుడి దగ్గర చాలా విలువ ఉంది. మనుషుల దగ్గరికి వెళ్ళి మనము కన్నీళ్ళు గారుస్తే దానికి మనకి విలువ ఉండదు, కానీ ఒకవేళ మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఏడుస్తే వాళ్ళు బాగా నవ్వుకుంటారు, మన ఏడుపును చూసి వారు బాగా నవ్వుతూ ఉంటారు. కానీ దేవుడి దగ్గర మనం కార్చే ప్రతి కన్నీటి పొట్టుకి కూడా చాలా విలువ అనేది ఉంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కన్నీటి ప్రార్థన మనము చేయడము నేర్చుకోవాలి. మోకరించి కన్నీటి ప్రార్థన మనము చేయాలి. మనుషుల దగ్గర ఏడుస్తూ ఉంటే వీరికి పని ఉండదు, అత్తమాలు ఎలాగే వీరు ఏడుస్తూ ఉంటారు అని అనుకోవచ్చు. ఒకవేళ మనము మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఎరగని ప్రజలు విశ్వాస మార్గంలోకి
రక్షణలోకి రానటువంటి ప్రజలు అనుకుంటూ ఉండొచ్చు, వీరు మోకరిస్తే ఎవరు చచ్చిపోయినట్టుగా ఏడుస్తూ ఉంటారు అని చెప్పి ఏళన చేయొచ్చు. మన కన్నీటి ప్రార్థన ఏళనగా ఉండొచ్చు, కానీ మన కన్నీటి ప్రార్థనకి దేవుని దగ్గర చాలా విలువ అనేది ఉంది. ఎప్పుడైతే హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడో వెంటనే దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ నేను తిరిగి నీకు ఇస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కన్నీటి ప్రార్థన విన్నాడు. ఆ మరణకరమైనటువంటి రోగం నుండి తప్పించి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ హిజ్కియాకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మనము యోబు సంగతి చూస్తే నేను చెప్పాను కదా ఇందాక, దేవుని మనము గట్టిగా పట్టుకోవాలి. వ్యర్థమైన వాటిని పట్టుకుంటే మనకు ఉపయోగం లేదు, కానీ దేవుని మనము పట్టుకోవాలి, దేవుని మాటలు మనము పట్టుకోవాలి. యోబుని మనము చూస్తే యోబు దేవుని పట్టుకున్నవాడిగా ఉన్నాడు. అతని జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. యోబు దేవుని చేత గొప్ప సాక్ష్యము పొందినటువంటి వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి, బహుగా ఆశీర్వదించబడి ఒక గొప్ప స్థానంలో యోబు ఉన్నాడు. అలాంటి యోబుకి శ్రమలు వచ్చాయి. ఒకనొక రోజున పిల్లలందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు ఆస్తి అంతా కూడా పోయింది, పశువుల కాపులు అందరూ పోయారు. ఇప్పుడు అన్ని పోగా ఆరోగ్యము కూడా క్షీణించిపోయింది, వ్యాధి వచ్చింది. అలాంటి సమయంలో యోబు దేన్ని పట్టుకుంటూ ఉన్నాడు అంటే, మనం యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాము. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇప్పుడు యోబు దేన్ని విడిచిపెట్టలేదు అంటే స్తుతిని విడిచిపెట్టలేదు, స్తుతించేటటువంటి అనుభవాన్ని విడిచిపెట్టలేదు. యోబు అంటూ ఉన్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించినా స్తుతిస్తాను, ఒకవేళ నా ఆశీర్వాదాలన్నీ కూడా తీయడానికి అనుమతి ఇచ్చినా కూడా నేను స్తుతిస్తాను. దేవుడు సమృద్ధిస్తే ఎలా స్తుతించానో ఇప్పుడు లేమిలో కూడా దేవుని అలాగే స్తుతిస్తాను అని చెప్పి స్తుతించేటటువంటి అనుభవాన్ని యోబు విడిచిపెట్టలేదు. అలాగే 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. యోబు ఏమి విడిచిపెట్టలేదు అంటే భక్తిని విడిచిపెట్టలేదు, భక్తి మార్గాన్ని విడిచిపెట్టలేదు. దేవుడి వల్ల మనము మేలే పొందుకుంటామా, కీడైతే మనము పొందుకోగలమా? దేవుడు మేలిచ్చినా దేవుని విడిచిపెట్టను, ఒకవేళ కీడు చేసినా కూడా నేను దేవుణ్ణి విడిచిపెట్టను అని భక్తిని విడిచిపెట్టలేదు. దేవుని స్తుతించేటటువంటి అనుభవాన్ని విడిచిపెట్టలేదు. దేవుని విడిచిపెట్టకుండా దేవుని పట్టుకుని ముందుకు సాగుతున్నటువంటి యోబు జీవితంలో మళ్ళీ అతను కోల్పోయినవన్నీ కూడా దేవుడు అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తాము. ఏమైతే కోల్పోయాడో దానికి 2 అంతలు ఎక్కువగా దేవుడు ఇచ్చాడు. 42వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగను. చాలండి. ఇక్కడ యోబు ఏమైతే కోల్పోయాడో అతను కోల్పోయిన దానికంటే కూడా 2 అంతలు దేవుడు ఇచ్చాడంట. అన్నీ కూడా దేవుడు డబ్బులు చేశాడు. డబ్బులు అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. 2 చికెన్ పీసులు అంటే అందరికీ ఇష్టము, 2 ఐస్ క్రీములు అంటే అందరికీ ఇష్టము. ఇప్పుడు శాలరీ డబుల్ అవుతుందంటే ఇష్టము, 2 అంతస్తుల బిల్డింగ్ అంటే ఇష్టం. అన్ని డబ్బులు అంటే మనకి చాలా ఇష్టము. అయితే దేవుడు డబ్బులు ఇస్తాడు, కానీ ఎప్పుడు అంటే మనం దేవుని పట్టుకుని నమ్మకంగా మనం ఆయన కొరకు జీవించినప్పుడు. యోబు నమ్మకంగా జీవించాడు. స్తుతించే అనుభవాన్ని యోబు విడిచిపెట్టలేదు, మరి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, భక్తిని విడిచిపెట్టకుండా యథార్థంగా యోబు ముందుకు సాగుతా ఉన్నాడు. నీకు కూడా ఆ విధంగా ముందుకు సాగితే, విశ్వాసంతో నువ్వు ముందుకు సాగితే, దేవుని నమ్మకంగా నువ్వు వెంబడిస్తే యోబు జీవితంలో 2 అంతలు ఇచ్చినట్టుగా దేవుడు నీ జీవితంలో కూడా 2 అంతలు ఇస్తాడు. హల్లెలూయా. కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇచ్చేటటువంటి దేవుడు, అన్నీ కూడా రెట్టింపు మనకి మన జీవితంలో దేవుడు ఇస్తాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 26వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాము. యెషయా గ్రంథం, ఎవరి మనసు నీ మీద అనుకునేను వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. ఎవరి మనసు అయితే దేవుడి మీద ఆనుకుంటుంది. మనం ఎవరి మీద ఆనుకోవాలి అంటే దేవుడి మీద మనము ఆనుకోవాలి. నిచ్చిన
నిచ్చెన మనము చూసినట్లయితే నిచ్చెన దాని అంతటా అది నిలబడుతుందా చెప్పండి? నిచ్చెన దాని అంతటా అది నిలబడుతుందా? ఏ గోడకైనా మనము బలమైన గోడకి మనము ఆనించాలి, ఆనించినప్పుడు అది నిలబడుతుంది. ఒకవేళ ఆనిస్తాను అని చెప్పేసి ఒకవేళ ఏదైనా బలహీనమైనటువంటి గోడకి, బలహీనమైన వాటికి కానీ ఒకవేళ మనం ఆనించామనుకోండి, ఏమవుతుంది? అది పడిపోతుంది, దాంతోపాటు నిచ్చెన కూడా పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నిచ్చెన నిలబడాలి అంటే బలమైన దానికి మనము బలమైనటువంటి గోడకు నిచ్చెన ఆనించాలి. చాలా మంది చెప్తూ ఉంటారు, నా సొంతంగా నేను చేసుకుంటాను, నా సొంత జ్ఞానంతో, నా సొంత తెలివితో నేను ఏదైనా చేసుకుంటాను, నాకు ఎవరి సహాయం కూడా అక్కర్లేదు, దేవుని సహాయం కూడా నాకు అక్కర్లేదు, నా సొంతంగా నేను చేసుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వారు ఎలా ఉంటారు అంటే బలహీనమైన వాటికి నిచ్చెన ఆనించినట్లుగా పడిపోతూ ఉంటారు. మనం ఎవరి మీద ఆనుకోవాలి అంటే దేవుని మీద మనము ఆనుకోవాలి. ఎప్పుడైతే నిచ్చెన బలమైన దానికి ఆనుకుని ఉంటుందో అప్పుడు మనము దాని మీదకి ఎక్కొచ్చు, ఎంత ఎత్తైనా ఎక్కి అన్ని పనులు కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము కూడా నిలబడాలి అంటే, మన జీవితంలో కూడా కార్యాలు జరగాలి అంటే ఎవరి మీద మనం ఆడుకోవాలి అంటే దేవుని మీద మనము ఆనుకోగలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మీద మనం ఆడుకున్నప్పుడు అంటే ఆయన పూర్ణ శాంతి గలవానిగా మనల్ని చేస్తాడంట. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులను బట్టి మన మనసులో చాలా నెమ్మది అనేది ఉండదు, హృదయం అంతా కూడా సమాధానం ఉండదు, గందరగోళాలు దాంట్లోకి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనశ్శాంతి ఉండదు, ఒక్కొక్కసారి మనసు బాధపడతా ఉంటుంది. ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాము, కుటుంబంలో కొంతమంది మనల్ని నిందించవచ్చు కూడా. ఎందుకంటే నువ్వు ఇలాంటి పని చేసావు కాబట్టి కష్టం మనకి వచ్చింది, నువ్వు ఇలాంటి పని చేసావు కాబట్టి మనకి ఇలాంటి నష్టం వచ్చింది, నువ్వు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి కొన్నిసార్లు మన కుటుంబీకులు మనల్ని అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మన హృదయం, అయ్యో నేను ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది, నేను ఇలా చేయకుండా ఉంటే నాకు ఈ నష్టము వచ్చి ఉండేది కాదని చెప్పి ఒక్కొక్కసారి మన హృదయమే నొప్పిస్తూ ఉంటుంది, మన మనసే చాలా బాధపడతా ఉంటుంది. అలాంటి సమయంలో దేవుడు చెప్తున్న మాట, ఎవరైతే నా మీద ఆడుకుంటారో వాటిని నేను పూర్ణ శాంతి గలవారిగా చేస్తాను. ఎందుకంటే వాడు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి నేను అతన్ని కాపాడుతాను అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం దేవుని మీద ఆనుకోగలిగిన వారిగా ఉండాలి, దేవుని మీద మనము ఆధారపడిన వారిగా మనము ఉండాలి, దేవుని గట్టిగా పట్టుకునే అనుభవం మనకి కలిగి ఉండాలి. అపక్కు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాము. అపక్కు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండెను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండెను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాము, ఆనందించడానికి ఏదైనా పెద్ద పెద్ద కారణాలు కావాలి అని చెప్పేసి అనుకుంటాం. పెళ్ళైతే ఆనందించవచ్చు, ఉద్యోగం వస్తే ఆనందించవచ్చు, లేకపోతే ఏదైనా పెద్ద మేలు జరిగితే, పెద్ద ఉపకారం దేవుడు చేస్తే అప్పుడు ఆనందించవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు మనకి చక్కని ఉదాహరణ ఇస్తూ ఉన్నాడు. అపక్కు భక్తుడు మనకి చాలా మాదిరికరంగా ఉన్నాడు. ఏంటి అంటే అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులకి ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. ఇక్కడ మనకు కనపడతా ఉంది లేకపోయినను, రాకపోయినను లేక పోయినను అని చెప్పేసి ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఉద్యోగం రాకపోయినా, అప్పులు తీరకపోయినా, ఒకవేళ అనారోగ్యంగా ఉన్న, ఆరోగ్యం బాగోలేక పోయినా, మనం అనుకున్న వస్తువులు మన ఇంట్లో లేకపోయినా, ప్రస్తుతానికి మన పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేకపోయినా, ఎలా ఉన్నా కానీ నేను నా దేవుని యందు ఆనందిస్తాను. ఈ ఒక్క కారణం మనకి చాలు. దేవుల్లో మనం ఆనందించడానికి, దేవుల్లో మనం సంతోషించడానికి ఒక్క కారణం మనకి చాలు. మనం కలిగి ఉన్నటువంటి దేవుని బట్టి మనము ఆనందించవచ్చు. ప్రభా, నేను నీ సొత్తు, నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. ఈ ఒక్క కారణాన్ని బట్టి చాలు మనకు దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఇప్పుడు ఏమి లేకపోయినా ఇక్కడ అపక్కు భక్తుడు దేవుని యందు ఆనందిస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట మనకు ఉంటుంది, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు. యెహోవా యందు ఆనందించడానికి కారణం మనకి
చాలు. యెహోవా యందు ఆనందించడం వలనంట మనము బలము పొందుతామంట, మనకి బలము కలుగుతుందంట. దేవుని బట్టి మనం ఆనందించే వారిగా ఉండాలి. హబక్కూకు పత్రిక తర్వాత 19వ వచనం ఒకసారి చదువుదాము. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడుము చేయను. చాలండి. దేవుడు అంటే మనల్ని ఎక్కడ నడిపింపజేస్తాడు అంటే ఉన్నత స్థలముల మీద మనల్ని నడిపింపజేస్తాడంట. దేవుడే మనల్ని ఉన్నతమైన స్థలంలోకి తీసుకుని వెళ్ళగలిగిన వాడు ఎవడు అంటే దేవుడే. దేవుడే మనల్ని ఎంత దూరమైనా తీసుకుని వెళ్ళగలడు. దేవుడే మనల్ని ఎంత ఎత్తైనా ఎక్కించగలడు. దేవుడే మనల్ని ఎంత కాలమైనా కూడా బ్రతికింప చేయగలడు. అన్ని చేయగలిగింది దేవుడే. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు మనం ఆనందించే వారిగా ఉండాలి. హబక్కూకు చెప్తున్నాడు, నాకేమున్నా లేకపోయినా ప్రభా, వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా నిన్నే నేను స్తుతిస్తాను, నీ యందే నేను ఆనందిస్తాను అని చెప్పి ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యందు మనం ఆనందించే వారిగా ఉన్నప్పుడు హేబెలు గ్రంథంలో రాయబడినట్లుగా నా జనులు ఎన్నడూ కూడా సిగ్గునందరు. దేవుడు నిన్ను సిగ్గుపడే వ్యక్తిగా దేవుడు ఉంచడు, కానీ అందరూ నిన్ను గుర్తించలేనటువంటి స్థితిలో దేవుడు నిన్ను పెడతారు. ఒకవేళ అనుకోవచ్చు, మనుషుల సహాయం నాకు రావట్లేదు, నాకు సాయం చేసేవారు ఎవరు కూడా లేరు అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. మనుషుల సహాయం లేకపోతే నువ్వు ఇంకా బాగా సంతోషించాలి. ఎందుకంటే మనుషులు ఎవరు సాయం చేయలేని స్థితిలో నీకు సహాయం చేయగలిగింది ఎవరు అంటే దేవుడే. దేవుడే నీకు సహాయము చేస్తాడు. ఆఖరిలో ఒక మాట మనం చదువుకోవచ్చు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం చదువుకోవచ్చు. యెషయా గ్రంథము, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలములు, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలండి. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే మరి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. దుఃఖించు వారందరికీ కూడా ఉల్లాస వస్త్రాలు ఇస్తాడంట. పాత నిబంధనలో మనకు ఒక మాట కనపడుతుంది. ఏంటి అంటే ఆ కాలంలో దుఃఖం వచ్చినప్పుడు, ఆ కాలంలో మరి వేదన కలిగినప్పుడు వారు ఏం చేస్తూ ఉండేవారు అంటే గోని పట్ట వారు కట్టుకుంటూ ఉండేవారంట. ఇప్పుడు గోని పట్ట దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దుఃఖానికి మరి వేదనకి అది సూచనగా ఉంది. గోని పట్ట కట్టుకుంటా ఉండేవారంట. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ఒకవేళ దుఃఖంతో ఉంటే, మీరు ఒకవేళ బాధతో ఒకవేళ ఉంటే, వేదనతో నా చెంతకు మీరు వచ్చి ఉంటే, మీ దుఃఖానికి ప్రతిగా నేను ఉల్లాస వస్త్రాన్ని మీకు ధరింపజేస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. బూడిదకు ప్రతిగా పూదండను నేను మీకు ఇస్తాను. బూడిదలోంచి ఏమైనా వస్తుందా చెప్పండి? ఏదైనా వస్తువులు విరిగిపోతే వాటిని ఎలాగో కూడా మనము అతికించవచ్చు. వస్తువులు పాడైపోతే వాటిని ఎలా కూడా బాగు చేయొచ్చు. కానీ బూడిద అయిపోయిన తర్వాత ఆ బూడిదలోంచి మనకి ఏమైనా వస్తుందా? బూడిదలోంచి ఏమీ కూడా మనకి రాదు. అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, ఒకవేళ మీ పరిస్థితి బూడిద అయిపోయినట్లుగా, ఒకవేళ మీ జీవితంలో మీకు ఆశ లేకపోవచ్చు, నా జీవితము పాడైపోయింది, నా బ్రతుకు నాశనం అయిపోయింది, ఇంకా నా జీవితము బాగుపడతాననే ఆశ లేదు, ఇంకా నా జీవితంలో నేను పైకి లేస్తాననే ఆశ నాకు లేదు, అంతా అయిపోయింది అనుకునే స్థితిలో నువ్వు ఉంటే బూడిదలోంచి పూదండం దేవుడు ఇచ్చినట్లుగా ఆ పరిస్థితుల్లో నుంచే దేవుడు నీకు బూడిదకు ప్రతిగా పూదండం దేవుడు ఇస్తాను అని చెప్తున్నాడు. అలాగే భారభరితమైన ఆత్మకు ప్రతిగా బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఆయన ఇస్తాడంట. నీ భారాన్ని అంతటినీ కూడా తొలగించి ఆయన స్తుతి వస్త్రాన్ని నీకు ఇస్తాడంట. నీ భారాన్ని అంతటినీ కూడా తొలగించి నీ నోటిన ఆయన యొక్క స్థుతితో దేవుడు నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనుషులు ఒకవేళ నీకు సహాయం చేయకపోతే, మనుషులను చూసి నువ్వు బాధపడుతూ, మనుషులు నీకు సహాయం చేయలేని స్థితిలో దేవుడే నీకు సహాయము చేస్తాడు. మనుషులు ఎవరు కూడా గుర్తించలేని స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు. ఒకవేళ నువ్వు నష్టం గుంటా వెళ్ళొచ్చు, కొరతల గుంటా నువ్వు వెళ్ళొచ్చు, వాటన్నిటిని కూడా తీసివేసి దేవుడు మళ్ళా నీ చేతికి నువ్వు కోల్పోయిన పంటను దేవుడు మళ్ళా నీకు ఇస్తానంటున్నాడు. మళ్ళా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనుషులు ఎవ్వరు కూడా నిన్ను గుర్తుపట్టలేని స్థితిలో ఆయన నిన్ను పెడతాడు. యోసేపును మనం చూసినప్పుడు యోసేపుకి తండ్రి మరి చిన్న కుమారుడు అని చెప్పి ప్రేమించి మరి రంగురంగుల అంగి
అంగీని గుర్తించి అతనికి తొడిగించాడు. తొడిగించినప్పుడు అన్నలందరూ కూడా చూసి చాలా అసూయపడి ఆ అంగీని అతని దగ్గర నుంచి తీసుకేసి యోసేపుని గుంటలో వేసి మరి వేరే దేశానికి యోసేపుని అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత మరి అక్కడ దేవుడు యోసేపుని హెచ్చించాడు, ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. ఉన్నతమైన స్థాయిలో పెట్టడం మాత్రమే కాదు, చాలా అతన్ని ఆశీర్వదించి చాలా హెచ్చించి అతని అన్నలు ఎవరు కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో యోసేపుని దేవుడు పెట్టాడు. ఈ రోజు నా దేవుడు నీకు కూడా వాగ్దానం చేస్తా ఉన్నాడు, నా జనులు ఎన్నటికీ కూడా సిగ్గునందరు అని చెప్తా ఉన్నాడు. దేవుడు నువ్వు ఎక్కడైతే అవమానం చెందవో అక్కడే నీకు దేవుడు ఘనతనివ్వబోతా ఉన్నాడు. ఎక్కడ నువ్వు పడిపోయావో అక్కడే దేవుడు నిన్ను లేవనెత్తబోతా ఉన్నాడు. నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీ జీవితంలో దేవుడు మరలా నీకు ఇస్తాడు. ఇచ్చి ఎవరు గుర్తుపట్టలేని స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. అందరు లేచి నిలబడి పాట పాడుతూ కానుకలేసుకుంటారు.